హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ అటుకుల కట్లెట్ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నేను ఒక కప్పు అటుకుల్ని తీసుకొని కడిగి ఇలా పెట్టుకున్నానండి. 2 బంగాళాదుంప ముక్కలు, చాట్ మసాలా, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, జీలకర్ర, కారం పొడి, గరం మసాలా పౌడర్. వీటన్నింటిని ఒక గిన్నె తీసుకొని అన్నీ మిక్స్ చేసుకుందామండి. ఒక గిన్నెలో అటుకులు చేసుకున్నానండి. ఇందులోకి ఐటమ్స్ మొత్తం కలిపేద్దాం. చూడండి, అన్నీ వేసి నా మిశ్రమంలా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్న ఉంటలుగా చేసి పెట్టుకున్నామే ఈ అటుకుల కట్లెట్ ఇలా ఒక్కొక్కటిగా పెన్ను మీదనే ప్రెస్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఏముండదు. ఒక్కొక్కటిగా 2 వైపులా ఇలా కాల్చుకోవాలండి. మనం ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు కొద్దిగా లైట్గా ప్రెస్ చూడండి, 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. చూడండి, 2 వైపులా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వరకు కాల్చుకుందాం. అప్పుడే టేస్టీగా క్రిస్పీగా వస్తాయి మనకి. మొత్తం లోపల ఉన్న అటుకులు కూడా బాగా ఉడుకుతాయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఎంతో టేస్టీ అయినటువంటి అటుకుల కట్లెట్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.